నమస్తే, వెల్కమ్ టు ఖమ్మం 360. బంద్ను జయప్రదం చేయండి. ఖమ్మం వెలుగుమట్ల నిర్వాసితులందరికీ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22న ఖమ్మం బంద్కు సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి పాముల మోహన్ రావు పిలుపునిచ్చారు. ఖమ్మంలో కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడుతూ భూదాన్ భూముల్లో 700 కుటుంబాల ఇండ్లను కూల్చివేసి కేవలం 311 మందికి మాత్రమే ఇండ్లు పట్టాలు ఇచ్చారని, మిగిలిన బాధితులందరికీ న్యాయం చేయాలని ఆయన కోరారు. 5 యువకులు గల్లంతు. భద్రాచలం కూనవరం రోడ్డులోని కొల్లగూడెం ఇసుక ర్యాంపు వద్ద విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి దిగిన 7 యువకుల్లో 5 ప్రవాహంలో గల్లంతయ్యారు. వీరంతా భద్రాచలానికి చెందిన వారుగా ప్రాథమిక సమాచారం. స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. రాష్ట్ర అభివృద్ధే మా లక్ష్యం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధియే తమ ప్రభుత్వ ధ్యేయమని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతూ ప్రకటించారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని సరిదిద్దుతూ రాష్ట్రాన్ని ప్రగతి పథకంలో నడిపిస్తున్నామని పేర్కొన్నారు. వరుసగా 4వసారి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కల్పించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా ఈ బడ్జెట్ను రూపొందించామని ఆయన స్పష్టం చేశారు. ధీమాతో ధీమా. తెలంగాణ బడ్జెట్ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం భరోసానిచ్చింది. పేద, మధ్యతరగతి, ధనిక అని తేడా లేకుండా రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇంటి పెద్దకు 5 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ వర్తింపజేయనుంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం 2026 జూన్ 2 నుంచి దీన్ని అమలు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 6 గ్యారంటీల నిరసన. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. అమరవీరుల స్తూపం సమీపంలో ప్లకార్డులతో హరీష్ రావు, కేటీఆర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఆందోళన చేపట్టారు. అక్కడి నుంచి ప్లకార్డ్స్ పట్టుకుని అసెంబ్లీకి వెళ్లారు. 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వెలుగుమట్ల కూల్చివేతపై కూనంనేని గళం. ఖమ్మం వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేత అంశాన్ని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో ప్రస్తావించారు. బాధితులకు అండగా నిలుస్తున్న కమ్యూనిస్టులపై విమర్శలు చేయడం తగదని ఆయన మండిపడ్డారు. ఇళ్లు కోల్పోయి రోడ్డున పడ్డ నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని, వారికి పునరావాసం కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గ్యాస్ కొరత. ఖమ్మం జిల్లాలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటల్ యాజమానులు ఇబ్బందులు పడుతున్నారు. సత్తుపల్లి సహా పలు ప్రాంతాల్లో గ్యాస్ లభించక నిర్వాహకులు మళ్లీ కట్టెల పొయ్యిలనే ఆశ్రయిస్తున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో సరఫరా తగ్గడంతో ఈ పరిస్థితి నెలకొంది. గ్యాస్ దొరకని పక్షంలో టిఫిన్లు, భోజనంల తయారీ భారంగా మారిందని, తప్పనిసరి పరిస్థితుల్లోనే పాత పద్ధతుల్లో వంటలు చేస్తున్నామని వాపోతున్నారు. న్యాయం చేయాలి. వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా బీజేపీ శ్రేణులు కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న పేదల ఇళ్లను కూల్చివేయడం అమానుషమని, బాధితులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. రైతుల సంక్షేమమే నా ధ్యేయం. ఏ పార్టీలో ఉన్న రైతుల సంక్షేమమే తన ధ్యేయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆయన మాట్లాడుతూ రైతులు పంటల వైవిధ్యంపై దృష్టి సారించి అధిక డిమాండ్, లాభాలు వచ్చే పంటల వైపు మళ్లాలని సూచించారు. ఆయిల్ ఫామ్ను ప్రోత్సహించాలని కేంద్రాన్ని కోరినట్లు, ఫామ్ ఆయిల్ దిగుమతిపై పన్ను పెంచితే దేశీయ రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. త్వరలో ఆయిల్ రిఫైనరీకి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానం. ఖమ్మం జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి టి సునీల్ రెడ్డి వృత్తి నైపుణ్య కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. కంప్యూటర్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వబడుతుంది. శిక్షణ అనంతరం సెట్విన్ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు లేదా స్వయం ఉపాధి పొందే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గలవారు కుల ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు, పాస్పోర్ట్ ఫోటో ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలోని కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కిడ్నాప్ కలకలం. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఓ యువతిని కిడ్నాప్ చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వైరా రోడ్లో ఉన్న యువతిని కొందరు బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్తుండగా స్థానికులు ఒక దుండగుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణలో యువతి కొణిజర్ల మండలం ఉప్పులచిలక గ్రామస్తురాలని, ఇటీవల నిశ్చితార్థం జరిగిన వివాహం ఇష్టం లేక ఖమ్మంలో ఉంటున్నందున తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీసుకెళ్లినట్లు తేలింది. ఖమ్మంలో ఉంటున్నందున తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులే బలవంతంగా తీసుకెళ్లినట్లు తేలింది. దీంతో తొలుత కిడ్నాప్ అని భావించిన, ఆ తర్వాత కుటుంబీకులే తీసుకెళ్లారని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.